సో మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి కదా, అందులో మీ మోస్ట్ ఫేవరెట్ ట్రిప్ ఏంటి? మోస్ట్ ఫేవరెట్ అంటే ఇండియాలో అయితే ఖచ్చితంగా గోవానే చెప్తాం. ఎందుకంటే లాట్స్ ఆఫ్ మెమరీస్. గోవాని కాసేపు పక్కన పెడదాం, ఇంకా వేరే అదర్ ప్లేస్ చెప్పండి. వేరే ప్లేస్ అంటే రీసెంట్ గా మేము కేరళ వెళ్ళొచ్చాము. మొత్తం ఆల్ ఓవర్ కేరళ మొత్తం. ఇంకా సిరీస్ లైక్ ఎక్కడ స్టార్ట్ చేసామంటే హైదరాబాద్ నుండి కొచ్చి నుండి మున్నార్, వాగమాన్, టెక్కిడి. ఫస్ట్ కొచ్చి నుండి మున్నార్ నుండి టెక్కిడి, వాగమాన్, లైక్ ఈ టెంపుల్ ఉంది కదా మన పద్మనాభ స్వామి టెంపుల్, దానికి ముందు వర్కాల, అవన్నీ సిరీస్ చేసేసామన్నమాట లైన్ పెట్టి. సో ఆ జర్నీ అయితే చాలా క్రేజీగా అనిపించింది. చాలా ఎందుకంటే కేరళ అనేది ఎవరికన్నా డ్రీమ్ ఉంటది కదా. సో దాన్ని మేము వరుస పెట్టి ఒక 10 రోజులు కొట్టేసాం లైన్ గా. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అప్పుడైతే. ప్రజెంట్ మీరు జాబ్ చేస్తున్నారు కదా, సో జాబ్ ని అండ్ ఈ ట్రావెల్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు రెండింటిని? సో ఎవరైనా చాలా మంది ఇదే డౌట్ అడుగుతారు కామెంట్స్ లోకి వచ్చి, మీరు జాబ్ చేస్తున్నారా, మీరు యూట్యూబరా లేదంటే జాబ్ హోల్డరా అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా సరే మనసుతో చేస్తే ఖచ్చితంగా అవుతుంది అనే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చూడు. సో అట్లాగే మనం ఏదన్నా బాగా చెయ్యాలి, ఇది చెయ్యాలి అని హార్ట్లో ఎక్కువ సార్లు అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా చేసేదాకా నిద్ర పట్టదనమాట. సో బట్ నాకు ఇప్పుడంటే సాఫ్ట్వేర్ కాబట్టి నాకు హైబ్రిడ్ దొరికింది. సో వీక్లీ 3 times వెళ్తే సరిపోతుంది ఆఫీస్కి. సో రిమైనింగ్ టైం 2 days ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం. ఆ 2 days తర్వాత ఒక 2 days వీక్ ఆఫ్స్, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకో 2 days వెళ్ళాల్సిన, ఎందుకంటే ఆ నెక్స్ట్ 3 days హైబ్రిడ్ కాబట్టి వెళ్తాం. సో టోటల్ నాకు ఇక్కడ 6 days గ్యాప్ వస్తుంది. ఈ 6 days గ్యాప్ లో ఏదైనా ప్లాన్ చేసుకుంటాం, మా బడ్జెట్ ని బట్టి, మా దగ్గర ఉన్న టైం ని బట్టి ప్లాన్ చేసుకొని దాని ప్రకారమే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. అలా ట్రావెలింగ్ వెళ్ళి వచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చే శాలరీ అమౌంట్ తోని ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అని, మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ అని చాలా ఉంటాయి. సో వాటితో పాటు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా. సో ఈ అమౌంట్స్ అన్నింటినీ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో నేను ఇప్పటికొచ్చి నా జాబ్ 13 years ఎక్స్పీరియన్స్ అనమాట. టోటల్ ఓవరాల్ నేను 13 years నుండి జాబ్ చేస్తున్నాను. సో కొంచెం సేవ్ చేసిన అమౌంట్ అయితే ఉంది. అలా అని మొత్తం అన్ని ట్రావెలింగ్కే పెట్టేస్తాను నేను. ఎందుకంటే ఎవరైనా ఒక 100 rupees ఉంటే అందులో ఒక 50 rupees ఫ్యామిలీ కానీ సేవింగ్స్ కానీ దాచుకొని ఒక 10-20% ఎక్కడికన్నా ఎప్పుడైనా వెళ్ళాలి అని పెట్టుకుంటారు. బట్ నేను అలా కాదు. నా దగ్గర ఒక 100 rupees ఉంటే మా ఫ్యామిలీకి కానీ నా నీడ్స్కి కానీ ఒక 30% తీసేసి రిమైనింగ్ ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నేను ట్రావెలింగ్ మీదే స్పెండ్ చేశాను. ఎందుకంటే నాకు అంత పిచ్చి ఇష్టం. ఓకే, సో అలా మేనేజ్ చేస్తున్నారు. ఓకే, ఎప్పుడైనా అంటే మనం ఒక ఏదైనా ప్లేస్ ఇష్టపడి అక్కడికి బడ్జెట్ సరిపోక డ్రాప్ అయిన సిచ్యువేషన్స్ కూడా కొన్ని వస్తాయి, అలాంటివి ఏమైనా వచ్చాయా? లాస్ట్ 4 years అయితే చాలా ప్లేసెస్కి వెళ్ళాలని డ్రీమ్ ఉండేది. బట్ అప్పుడు డబ్బులు ఉండేవి కాదు. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ కాదు. నాకు ఇప్పుడు ఇన్స్టాలో కొంచెం ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు వస్తున్నాయి కొంచెం. అలాగే అవి కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెం ప్యాకేజ్ ఇంక్రీజ్ అయింది నేను లీడ్ కాబట్టి. సో ఒకప్పుడు అయితే అంత మనీ ఉండేవి కాదు. ఆ డబ్బులతో ఫ్యామిలీ అప్పులు ఉండేవి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉండేవి. ఇది వలన ఓన్లీ ఇండియా వరకే తిరిగామన్నమాట. అంటే ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో రావడము, అంటే ఒక 50,000 ఖర్చు అయ్యే చోట 10,000లో మేము బడ్జెట్ ట్రావెలింగ్ చేసి వచ్చేవాళ్ళం. సో బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం ఓకే డబ్బులు ఉన్నాయి, ఓకే కొంచెం బాగుంది, లైఫ్ సెటిల్ అయింది కాబట్టి వేరే అదర్ కంట్రీస్ కూడా వెళ్దామని ఒక ఆలోచన వచ్చింది. అందుకే ఈ ఇయర్లో మేము వరల్డ్ ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము. ఇప్పటికి 5 countries సక్సెస్ఫుల్ గా తిరిగేసాము. 5 కాదు 6 నేపాల్తో కలిపి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వియత్నాం కూడా వెళ్దామని అనుకుంటున్నాము. నేపాల్ కొంచెమే కవర్ చేసాం. సో రిమైనింగ్ నేపాల్ కూడా మళ్ళీ ఇయర్ లోనే కవర్ చేసేద్దామని ఫిక్స్ అయినాం అనమాట. ఓకే, సో ఒక్కొక్క ప్లేస్ ఎక్స్పీరియన్స్ అంటే కంపేర్ చేస్తే మన ఇండియాతోని అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు ఎక్కువగా? డిఫరెంట్ ఏంటంటే నాకు తెలిసి మన ఇండియా అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఏది ఉండదు. ఎందుకంటే ఎన్ని కంట్రీస్ తిరిగాను, 5 to 6 countries తిరిగాను. ఇండియాలో ఇన్ని ప్లేసెస్ తిరిగాను. బట్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఇండియాలో మనాలికి వెళ్ళినంత హ్యాపీనెస్ నాకు లైఫ్లో ఏది ఇవ్వలేదు. ఇట్స్ అమేజింగ్ అంతే. ఒక రోజు అయితే మనాలిలో 8 hours స్ట్రక్ అయిపోయాం మేము మంచులో. బట్ అలా స్ట్రక్ అవ్వడం వల్ల నైట్ టైమ్ ఆ స్నోఫాల్ ని ఎంజాయ్ చేయగలిగాము. నిజంగా లైఫ్ లో మర్చిపోలేము. నా ఫేవరెట్ అది. అవునా? ఓకే, ఫుడ్
ఫుడ్ వేరే కంట్రీస్కి వెళ్తే చాలా కష్టం. నేను చాలా ఫుడీ అనమాట, మా ఆవిడ కూడా ఫుడీయే. సో బయటకు వెళ్తే అంత ఫుడ్ అసలు అక్కడ బాగోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అని మనం ప్రతిసారి బిర్యానీ తినాలంటే చాలా డబ్బులు పడతాయి అక్కడ, రోజు తినలేము. సో దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు కేఎఫ్సి అంటే అది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. చాలా చేంజ్ అవుతుంది. అసలు మనం ఇక్కడ ఉప్పు కారం మసాలా లేదే మనకు ముద్ద దిగదు. అక్కడ అట్లా కాదు, పచ్చి పచ్చిగా వేసుకుంటారు, పచ్చి పచ్చిగా తినేస్తారు. నాకు ఫుడ్ గురించి వచ్చింది కాబట్టి ఒక పెద్ద అది ఉందన్నమాట. చెప్పండి. మీరు ఒక వీడియో చూసాను నేను, ఎండిపోయిన పాములు, ఎండిపోయిన పురుగులు, వాటిని నాన్న బతుకున్నప్పుడు చూస్తేనే వాటిని జిల్జిల్ అవుతుంటది. మీరు ఒక్కొక్క ప్యాకెట్ తీసి చూపిస్తున్నాడు, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? తిన్నారా పోనీ మీరు? లేదు, బట్ నేను ఒకసారి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అయితే పురుగులు బొద్దింకలు అవన్నీ తిన్నాను నేను. చిన్ని చిన్ని తూనిగలు బొద్దింకలు అవన్నీ కూడా తిన్నాను, టేస్ట్ చేశాను. మా ప్రిన్స్ అన్నాడు, అస్సలు నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు అవి తిన్నావంటే నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోకు అన్నాడు. బట్ విడిగా నువ్వు వెళ్ళిపోయి ఏదో చూసేసి చూపించేస్తే అది కామన్, అందరూ చూస్తారు, అందరూ చేస్తారు. అది డబ్బున్న వాళ్ళు అందరూ వెళ్తారు, ఊరికే ప్యాషన్ ఉన్న వాళ్ళు వెళ్తారు. బట్ what is the difference between you and them? So you have to show something extra కదా, then only ఆ ఎంటర్టైన్మెంట్ కి పీపుల్ అట్రాక్ట్ అయ్యి అట్లీస్ట్ మనం చూస్తారు. బేసిక్ గా మనం అంత అందగత్త కాదు, సో అట్లీస్ట్ మన వీడియోలన్నా జనాల వరకు వెళ్ళాలంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి, దేర్ షుడ్ బి సంథింగ్. సో నేను అలా థింక్ చేసి సరే నేను ఎలా అయినా సరే ఈ తింటాను అని చెప్పి బ్యాంకాక్ లో లాస్ట్ డే ఒక రోజు మొత్తం దానికే పెట్టుకున్నాం అనమాట. ఓకే. సో ఫైనల్గా అవి కాస్త కక్కుకొని తిన్నాను, తినేసి ఇంకా పెట్టాను. అది బాగా వైరల్ అయింది అప్పట్లో. ఓకే.